పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏంటంటే ఇంత భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడగలగడం పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. ఆ ఏకత్వాన్ని చూడగలిగాం కాబట్టి ఆ 7 సిద్ధాంతాలు వచ్చినాయి. నాకు ఒక్కొక్కరిలో నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు వ్యక్తిగతంగా బలం ఇవ్వడం చూశాను. అది నా మీద ఎంత ప్రభావితం చూపించింది, అది ఎంత సక్సెస్ ఇచ్చిందో కూడా నాకు తెలుసు. అంటే నేను అందరిలాగా నేను కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్ళా, డాక్టరేట్ లేకుండా పోవచ్చు, యూనివర్సిటీస్కి వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ జ్ఞానాన్ని సముపార్జించటం నా చిన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా నేను ఎప్పుడూ ఆపలా, ఎప్పుడు నేర్చుకుంటానే ఉన్నాను. అంటే చిన్నప్పుడు ఇలస్ట్రేటెడ్ వీక్లీలు, ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లు, న్యూస్ పేపర్లు, సోవియట్ భూమి పత్రికలు, చరిత్ర, సంస్కృతి పుస్తకాలు, సాహిత్యం, ఫిలాసఫీ, ఫారిన్ అఫైర్స్ ఇవేమి చదవటం ఆపలా. ఇప్పటిదాకా అవన్నీ సామాజిక, చారిత్రక, రాజకీయ అంశాల మీద అవగాహన లేకుండా ఎందుకు పార్టీ పెడతాం? దేశ విభజన, కలోనియల్ చరిత్ర, తిరుగుబాట్లు, చిట్టాగాంగ్, విప్లవ వీరులు, తాకట్టులో భారతదేశం, యాడమ్ స్మిత్లు, మాల్థూసియన్ థీరీలు చదవకుండా, అర్థం చేసుకోకుండా పార్టీ పెట్టేస్తామా? అంటే ఇవన్నీ ఇంత అవగాహన, ఇంత సామాజిక పరిజ్ఞానం సినిమాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుంది అవగాహన అని? అదే కదా. అంటే దానికోసం ఎలా పుట్టాలండి? ప్రత్యేకంగా తెల్లగడ్డం వేసుకొని పుట్టాలా అండి? ఆకాశంలోకి చూస్తా తెల్లగడ్డం వేసుకొని సామాన్యుడికి అర్థం కాని లిటరీ టర్మ్స్ తోటి మాటల్ని మాట్లాడాలా? పోనీ పార్టీ పెట్టాలి అంటే నాన్న ముఖ్యమంత్రి అయి ఉండాలా? మావయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా? బాబాయిని చంపించి ఉండాలా అని ఎక్కడ రాసిలేదు కదా. అంటే దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మొయ్యాలి అంటే ఎన్ని తిట్లు, ఎన్ని అవమానాలు భరించాలి, ఎంత నలిగుండాలి, ఎంత జ్వలించుకుపోవాలి, ఎన్ని పోగొట్టుకోవాలి. వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్నీ పోగొట్టుకుంటానే వచ్చాను. దానికి ఈ జయకేతనం నాకు ఆనందాన్ని ఇచ్చింది.